అంకారావు గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ముందుగా నేను జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర చూసాము. అట్ ద సేమ్ టైం అక్కడ రాజ్యసభలో డిఎస్సికి సంబంధించిన వ్యవహారం, అక్కడ రాజ్యసభ సభ్యులు ఆయన ఉన్నారు కదా, వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన డిఎస్సి మీద గొంతులు లేవనెత్తారు. ఓకే. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి పేర్నాని, మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పుడు కొత్త కాలం ఎత్తుకున్నారు. మొన్నటిదాకానే అవకతవకలు జరిగినాయి. ఎప్పుడైతే సవాళ్ళు విసిరి చర్చకి రమ్మని చెప్పేసి మంత్రి లోకేష్ అన్నారో, వీళ్ళు కొత్త స్టాండ్ ఏంటి అంటే, మీరు రాజీనామా చేశారండి. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి దిగిపోవాలి, ఈయన సీఎం అవ్వాలి, సీఎం అయ్యి ఎప్పుడు రండి, అప్పుడు దాకా అడగొద్దు అనేది వీళ్ళ యొక్క వర్షం. దీన్ని ఎలా చూడాలంటారు? నిన్న జగన్మోహన్ రెడ్డి భోగాపురం, అంటే భోగాపురం ఎందుకన్నానంటే సిదిరి అప్పలరాజు దగ్గరికి కాదు అతను వెళ్ళింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది చూద్దామనే కాదు. భోగాపురంలో రేపు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం, అంతర్జాతీయ అల్లూరి సీతారామరాజు గారి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా రేపు అక్కడ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఓకే. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 రోజుల ముందు తల బల ప్రదర్శన చూపించటానికి నిజంగానే 16 నెలలు జైల్లో ఉండి తెలీదా? ఏ సమయంలో వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాత దానికి మించిపోతే తెలుసు రావడానికి వీల్లేదు. దానికి జైల్లోనే ఉండాల్సిన పని లేదులేండి, మామూలుగా తెలుసు. బాగా అనుభవం కదా, అందుకని నేను అంటున్నాను. ఓకే, బాగా అనుభవం కదా, ఆయన తెలుసు కదా. ధర్మాన ప్రసాద్ గారు పదే ఫోన్ చేసి చెబుతానే ఉన్నారు కదా, అయినా సరే ఎందుకు రాలేదు? అక్కడ ఉద్దేశం సిదిరి అప్పలరాజు గారిని పరామర్శించాలని కాదు. అయ్యో పాప, ఆయన 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం, కళ్ళు కాయలు కాసిందాకా ఆయన చూడ్డు. దీని సంగతి ఆయనకి తెలుసు కాబట్టి. అవునా? మీరు పెళ్లి చెప్తారండి. వాస్తవం చెబుతున్నానండి. ఓకే. ఆయన కూడా దాని గురించి ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు, ఆలోచించే మనిషే కాదు. ఓకే. ఇక్కడ సహజంగానే బాధితులను పరామర్శించడానికి వెళ్తారు. అది నార్మల్గా జరుగుతుంది. నార్మల్గా ఒక కుటుంబ సభ్యుడు చనిపోయాడు అనుకోండి, ఒక కుటుంబ పెద్ద చనిపోయాడు అనుకోండి, కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. రైట్. లేదంటే ఏదన్నా బాధితులు, లేకపోతే నిజంగానే ప్రభుత్వం అక్రమ నిర్బంధం చేస్తే అతను పరామర్శించడానికి వెళ్తున్నాడు. సిదిరి అప్పలరాజు చేసింది ఏంటి? ఆ విషయం ఎక్కడ ఎవరు మాట్లాడతలా, అది నేను చెప్పేది. అది ఎక్కడ ఎవరు ప్రస్తావించడం. యాక్సిడెంట్ అన్నంత వరకే మాట్లాడుతున్నారు కానీ అక్కడ ఆ సిద్ధు అనే కుర్రోని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు, తప్పించే ప్రయత్నం చేశాడు అన్న ఆ ఎపిసోడ్ ఇప్పుడు పేర్నాని గారు లైవ్ లో మాట్లాడినప్పుడు కూడా ఈ అంశం లేవనెత్తి ఆ విషయం ఎత్తల. ఇప్పుడు 52 నిమిషాల్లో తండ్రి అక్కడికి వెళ్ళటం, 8 నిమిషాల్లో ప్రమాదం జరిగిన ప్రదేశానికి కొడుకుని తీసుకొని రావటం, అతనికి చికిత్సలు చేయించటం, చిన్న గాయాలకి ప్రథమ చికిత్స పూర్తి చేయటం, అక్కడి నుంచి ఊరు దాటించడానికి 52 నిమిషాలు మాత్రమే పట్టింది ఇదంతా జరగడానికి. రైట్. 8 నిమిషాల్లో వెళ్ళాడు అక్కడ. సిదిరి అప్పలరాజు కొడుకు వైద్యుని కొడుకు కాబట్టి సిపిఆర్ చేశాడంట. వైద్యుడి కొడుకు అయితే సిపిఆర్ చేశాడంట, అంబులెన్స్ కు ఫోన్ చేశాడంట. అది ఇది ఇవన్నీ కొత్త ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ గ్యాప్ లో? అంటే జనం నమ్మరు. చంద్రబాబు నాయుడు గారు సిసి కెమెరాలు పెట్టారు కాబట్టి ఈ వాస్తవాలన్నీ బయటకు వచ్చినాయి. కానీ లేకపోతే వాళ్ళు ఏం చెప్పిన నిజమైంది కదా. అట్లాగే దాంట్లోనే కదా దొరికింది, అతను సిసి కెమెరాలోనే కదా దొరికింది. ఏ సమయానికి జరిగింది ప్రమాదం, ఆ తర్వాత 8 నిమిషాలకి ఇతను వచ్చాడు. అవును. ఎక్కడ తీసుకెళ్ళాడు, వైద్యశాలలో కూడా ఉన్నటువంటి అన్ని టైం ఉంది కాబట్టి, సమయం ఎన్ని వివరాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు వాళ్ళు చెప్పిన అబద్ధాలని స్పష్టంగా జనాలకు అర్థమైంది, న్యాయమూర్తికి కూడా అర్థమైంది. కాబట్టి సిదిరి అప్పలరాజు చెరసాల్లో ఉన్నాడు. పాస్టర్ ప్రవీణ్ ప్రకాష్ ఎపిసోడ్ కూడా అంతే. అదే చెప్పబోతున్నాను నేను. ఆ రోజు ఇదే అంశాన్ని ఎత్తారు. ప్రభుత్వం కూడా సహనం వహించి మొత్తం అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి సిసి కెమెరాలు చూసుకొని అందుట్లో అతని యొక్క ప్రతిష్టకి భంగం జరగకుండా, కుటుంబ ప్రతిష్ట అప్రతిష్ట పాలు కాకుండా ఏదైతే ప్రపంచానికి విడుదల చేయాలో మాత్రమే చూయించి నోళ్లు మూయించారు. ఇక్కడ సిదిరి అప్పలరాజు వంక పెట్టుకొని ఇందాక నేను చెప్పినట్టు భోగాపురానికి రేపు పొద్దున ప్రధానమంత్రి గారు వస్తున్న సందర్భంగా దాన్ని పక్కదారి మళ్లించేసి ఇతని గురించి మాట్లాడుకోవడానికి అతను ప్రణాళిక రచించాడు. దానికి అతను విజయవంతం అయ్యాడు. అది నాకు ఒక్క డౌట్ అండి. రేపు ప్రోగ్రామ్ ఉందని తెలుసు,
ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం అని తెలుసు, ప్రధాని మోదీ గారు వస్తున్నారని తెలుసు. పోలీసులు మరి నిన్న వెళ్ళడానికి పర్మిషన్ ఎలా ఇచ్చారండి? పోలీసులు ఇస్తారా? మీరు కూడా బాగా అడుగుతున్నారే. పోలీసులు అంత స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థ ఉందా ఇవాళ భారతదేశంలో? స్వతంత్రంగా పనిచేపటువంటి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి ఒక ప్రకారం చెప్తా ఇవన్నీ మనం చెప్పుకోవడానికి పనికి వస్తాయి. నిజంగా కనుక పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే, పోలీసులు దాంట్లో మేము జోక్యం చేసుకోం కనుక అంటే, నిన్న ప్రవల్లికి జరిగిన సంఘటనకి చింతాడ రవి ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి బట్టలోడదీసి అక్కడి నుంచి కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేవాళ్ళు. మీరు గమనించుకోండి, పోలీసులు తక్కువ అంచనా వేయద్దు మీరు. చాలా విషయాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు బయటికి తీసుకొచ్చిన ఘనత కూడా ఇదే పోలీసులకి చెందించింది. అంటే గతంలో అచ్చెన్నాయుడు గారిని శస్త్రచికిత్స చేసుకున్నప్పుడు ఏ విధంగా తీసుకొచ్చింది ఇదే పోలీసులు. అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, ఇలా లెక్కేసుకుంటా ఉంటే మన అవునవును కొల్లు రవీంద్ర గారు కానీ, నరేంద్ర గారు కావచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత చింతమనేని ప్రభాకర్ కావచ్చు, పట్టాభి కావచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కాదు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? ఇవన్నీ చేసింది ఇదే పోలీసులు కదా. అంటే ఆ రోజు అతను చెప్పి చేయించాడు. ఓకే, ఆ రోజు చెప్పి చేయించినప్పుడు మాట నాళ్ళు ఈ రోజు ఎందుకన్నారు మాట? వాళ్ళు కొత్త ఉడికిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. కింద వాళ్ళందరూ కూడా పై అధికారులను ఆకట్టుకొని కింద వాళ్ళ చేత ఈ తప్పుడు పనులన్నీ చేయించాడు కాబట్టి ఎప్పుడు అవకాశం వచ్చిందని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఆ అవకాశం వీళ్ళు ఇట్లేదంటే ఏం చేయాలి? మీరంటే ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. ఇలాంటి జరిగిన సంఘటనలకి మా ప్రమేయం ఏమి ఉండదు, మీరు చేయాల్సింది మీరు చేయమనండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమైనా చెప్తున్నారా ఏంటి? ఇప్పుడు ప్రధానమంత్రిగా రాబోతున్న ముందు ఎందుకులే పోనీ. రైట్, అర్థమైందా? రైట్. లేకపోతే గంటలు వాళ్ళ తాట తీసేవాళ్ళు నేను చెప్పిన విధంగా. ఓకే, అంత అహంకారమా, అంత ఒళ్ళు బలుపా? అయితే ఇప్పుడు ఎల్లుండి ఉంటుంది అంటారా మీరు? చూడాలి మరి. ఈ వేడి తగ్గింది కదా, దాని గురించి పట్టించుకుంటారో లేదో. వేడి తగ్గింది కాబట్టి పట్టించుకుంటారో లేదో నాకైతే తెలియదు. అధికారులను బట్టలు ఉడతీస్తాను పేరు పెట్టి, అవును, శాసనసభ సాక్షిగా అక్కడ పేరు పెట్టి, సుబ్బారాయుడిని పేరు పెట్టి చెప్పేసి అవును ఇంతమంది గురించి మాట్లాడుతుంటే ఏమి లేదు కదా. ఇది కూడా అదే అయ్యే ఉండొచ్చు. ఇక్కడ ఒక మహిళ అండి, ఏమండి, మహిళలకి తెలుగుదేశం పార్టీ మహిళల జోలికి వస్తే అది ఆకర్షణ అన్నారు. కాదు ఒక నిమిషం. పార్టీ వ్యవస్థాపకులు ఎవరు? కదా. ఆయన మహిళలకి ఎంత ప్రయారిటీ ఇచ్చారో అనే దానికి నిదర్శనంగా స్త్రీలకు కూడా ఆస్తిలో సగం వాటా, సమాన వాటా హక్కు కలిగి ఉండాలని చెప్పేసి ఒక చట్టాన్ని చేశారు. అంటే మహిళల పట్ల ఆయనకు ఉన్న గౌరవం. మరి అటువంటి పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎస్ఐ అండి, మహిళా ఎస్ఐ ఇలా పెట్టుకునే ఎంత చూస్తుంటే రక్తం మామూలుగా కాదు చెప్తున్నా కదా. మనకే సలసాల కరికి రక్తం మరిగిపోతా ఉంటే పోలీసులకు ఇంకెలా ఉంటుంది చెప్పండి మీరు? తానే బెల్ట్ తీసుకుని మొత్తం వాయించి పడేయాల్సింది అసలు అక్కడ. అవును, ఇప్పుడు మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుంది మరి? వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆపబట్టే కదా వాళ్ళు ఆగేది. మామూలుగా సహజంగానే ఒక పోలీసు వస్తే పేరు మోసిన రౌడీలైనా ఎలా ట్రీట్ చేసేవాళ్ళు మనం చూసాం కదా. ఇవాళ మనకైతే కొత్త కాదు కదా. మిగిలిన పోలీసులు కూడా ఎక్కడెక్కడో ఉన్నారంటే ఆ టైంకి రావాలి కదా ముందు. ఇప్పుడు అంటే వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నట్టే కదా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు రేపు పొద్దున ఆ అమ్మాయి విధులు నిర్వహించాలంటే ఎంత భయపడతా చేయాలి? చాలా మీమాంసగా మళ్ళీ అదే చెప్పేది. ఇది అండి కావాల్సింది, ఇది కదా. వాళ్ళకి ప్రేరణ కావాల్సింది ఇలాంటి సంఘటనలు కదా. నిజంగా కనుక ఆ క్షణంలో ఇది చూసిన తర్వాత విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత వెంటనే చర్య తీసుకోమంటే వాళ్ళందరిని తీసుకొని వచ్చినట్లయితే ఈ రోజు పరిస్థితి ఎలా ఉండేది? అసలు ఇవన్నీ కాదు ప్రసాద్ గారు. ఒకటి చెప్తాను నేను. అధికార మార్పిడి జరిగింది జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చింది. జూన్ 12న వీళ్ళు ప్రమాణ స్వీకారం అయిపోయింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అయిపోయింది. అక్కడి నుంచి మొదలుపెట్టి వినుకొండ కావచ్చు, తెనాలి కావచ్చు, రెంటపాడ కావచ్చు, నెల్లూరు 2 పర్యాయాలు కావచ్చు, బంగారుపాళ్యం కావచ్చు, లేకపోతే గుంటూరు కావచ్చు, పొదులు కావచ్చు, వివిధ ప్రదేశాల్లో రాప్తాడు కావచ్చు. అవును, ఒక్కసారి చేశాడంటే, ఉల్లంఘించాడంటే మొట్టమొదటిసారి అనుకుందాం. రెండోసారి, మూడోసారి, 4వసారి, 100 సార్లు చేసిన ఇట్లానే ఉంటారా? వెళ్ళిన ప్రతిసారి ఇదే పరిస్థితి కదా. అసలు ప్రధానమంత్రి గారు 1వ తారీఖు నాడు వస్తుంటే 30వ తారీఖు నాడు అనుమతులు ఇవ్వటం ఏంటి? నా ప్రశ్న అదే మొదటి నుంచి కూడా. ఎట్లా ఇస్తారు అసలు?
అది అయిన తర్వాత ఇవ్వచ్చుగా, ఈ లోపు ఆయన జైలు నుంచి వచ్చేస్తారు. అదే కదా, సరే ఇది అయిపోయింది. ఇందాక మీరు అన్నదానికి సిదిరి అప్పరాజు విషయం తీసుకుందాం. అతను కుమారుని రక్షించడం కోసం సాక్ష్యాధారాలను తారుమారు చేస్తూ సంబంధం లేని వ్యక్తి, బైక్ అయితే అతందే, బైక్ అతందే, రైట్, ఆ బైక్ తీసుకొని అది ప్రమాదవశాత్తు జరిగింది, కావాలని చేశాడు. మనం దాన్ని తప్పు పట్టలేదు, దాని గురించి అసలు మన అలాంటిది జరిగిన దాన్ని మేనేజ్ చేద్దాం. జరిగిన దాన్ని ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి దీనికంటే ముందు ఒక డాక్టర్, ఏ శాఖ అయినా కూడా ఒక వైద్యుడు, అవును అవునా, అవును, చావు బతుకులో ఉన్నాడు, అవును, అతను సాటి సావు బతుకులో ఉన్నాడు. నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? ఫస్ట్ ఎయిడ్ చేయాలా, ఎమ్మండే 108 పిలిపించాలి, వాళ్ళ దగ్గర నుండి చూసుకోవాలి. వాహనం రాకపోతే నీ వాహనంలో ఇచ్చి పంపించాలి, ఆలస్యం అవుతుంది అనుకుంటే. ఈ గతంలో ఎంతమంది చేశారు ఇవన్నీ? కాదు సార్, నాకు డౌట్ వచ్చింది, మర్చిపోయాను. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సిపిఆర్ చేశారని చెప్పేసి అంటున్నారు కదా, యాక్సిడెంట్ జరిగితే సిపిఆర్ చేసేది ఏంటనే? అదే నాకు అర్థం కావట్లేదు అసలు. మరి ఎంత అన్యాయంగా మాట్లాడుతుంటే సార్, అది గుడిపోట. ఆయన హార్ట్ అటాక్ వచ్చి పడిపోతే సిపిఆర్ చేస్తారు. యాక్సిడెంట్ అయిపోయి పడినాడు సిపిఆర్ చేశారు అంటే జనం ఎవరు దీన్ని క్వశ్చన్ చేయరు, మాట్లాడరు. మేమేదో మాట్లాడుతున్నాము, మా మాటలు జనం వింటారు అనే భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఇంకా ఇంత చేసినటువంటి అతన్ని ఈ రోజు చెరసాల్లో కూర్చోబెడితే ఆ కొడుకును బయటకు వదిలేరు కదా. అవును, కొడుకును బయటకు వదిలేరు కదా. కుట్రదారుడు ఇతను, కరెక్ట్, ఇతను కుట్రదారుడు కాబట్టి, అవును, ఇంకో వ్యక్తిని బలి చేయాలనుకున్నాడు కాబట్టి, అవును, తన కొడుకును రక్షించాలనుకున్నాడు కాబట్టి, చట్టం కళ్ళు కప్పాలనుకున్నాడు కాబట్టి ఇతను కుట్రదారుడు కాబట్టి ఇప్పుడు చెరసాల్లో కూర్చోబెట్టారు. రైట్, వరకపోతాయా? చంద్రబాబు నాయుడు గారు శాసనసభ సాక్షిగా నెత్తి రాసుకున్నాడు కదా. ఇప్పుడు శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆ రోజు కాబట్టి, అలాంటి వ్యక్తి కాబట్టి ఆయన తమాయించుకొని చాలా ఉన్నాడండి నిజంగా. ఆయన ఆ రోజు హావభావాలు చూసారా, ఓర్పుకి హావభావాలు చూసారా, ఆయన మాట్లాడితే మాట్లాడించుకొని. కానీ ఇప్పుడు మీ టైం లేట్ ఉంది కానీ అనుకున్నాడు ఆయన, అన్నాడు కదా. నిజంగా ఆయన మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే, చేయాలనుకుంటే ఇప్పుడు దాకా ఉంటారా? ప్రమాణ స్వీకారం చేసి గంటల్లోనే ఇక అక్కడ శిరీష గారిని, ప్రస్తుత శాసనసభ్యురాలు గౌత్ శిరీష గారు, ఏ విధంగా ఒక మహిళను చూడకుండా, వాళ్ళ కుటుంబ నేపథ్యం చూసుకోకుండా, ఎట్లాంటి ఫ్యామిలీ సర్దార్ గౌతరచన గారు అంటే ఏంటండి, మనవరాలు, అందరూ గర్వించదగ్గ పేరండి. ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూడండి. మరి వాళ్ళ నాన్నగారు శ్యామసుందర శివాజీ గారు, అవును, మచ్చలేని రాజకీయ నాయకుడే, గొప్ప కుటుంబం నుంచి ఆయన అమ్మాయిని పట్టుకొని ఎంత ఒక రోజల్లా ఉదయం నుంచి సాయంత్రం దాకా సిఐడి కార్యాలయంలో కూర్చోబెట్టిన దుర్మార్గులు వీళ్ళు కాదా? అవును. ఈ రోజు కర్మ రిటర్న్, ఖచ్చితంగా కర్మ రిటర్న్. నిజంగా శిరీష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నీ మీద కక్ష తీర్చుకోవాలని ఉంటే నువ్వు ఇప్పుడు ఎన్నాళ్ళు ఇట్లా ఉండేవాడుగా? ఇప్పుడు దాకా ఎందుకు సార్ అసలు? మరి అదే జగన్మోహన్ రెడ్డి మీద కక్ష లేదు చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళ మీద కక్ష, ఆయనకి అసలు ఆలోచన లేదండి వీటి గురించి. ఎందుకు, నాకు నా రాష్ట్రం ముఖ్యం, అదే కదా అనేది ఆయన ఉంటున్నాడు. లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ చేయాలి ఒక ప్రక్కన, లేకపోతే ఇది అయితే చెప్పబోతున్నాను. మీరు మానవాతీతులు కావచ్చు, మీరు రాష్ట్రం కోసం పాటుపడవచ్చు, కాదని అంటలేదు, అది కళ్ళ ముందు కనపడుతుంది, సాక్ష్యమే. అందుకే మిమ్మల్ని కావాలని తీసుకుని మళ్ళీ తీసుకొచ్చుకున్నారు జనాలు. అలాగే అరాచక శక్తులను కూడా అనగదొక్కాలి కదా. దుష్ట శిక్షణ, శిక్షణ రక్షణ దేవుడికే తప్పలేదు. అవును, మానవ మాత్రం మనమెంత. సో ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఆ డిఎస్సికి సంబంధించిన వివాదం అటు రాజ్యసభలో కావచ్చు, ఇక్కడ ప్రెస్ మీట్లు కావచ్చు. ఏమన్నాడు రాజ్యసభలో ఉపసభాపతి? ఇది మన ఎజెండాలో కాదు కాదు కాబట్టి బాబు నువ్వు వాగునాయనా తగ్గునాయనా, నీ రాష్ట్రంలోకి వెళ్ళి చూసుకో నువ్వు అన్నారు. అది ఇక్కడ సంబంధం లేదు అని చెప్పి మాట్లాడాడు. వీళ్ళు పేరుని నాని కావచ్చు, లేదంటే అంబటి రాంబాబు కావచ్చు. ఇప్పుడు పేరు నాని ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి లోకేష్ గారు మళ్ళీ ఇక్కడ ఒక పదం ఉంది, చంద్రబాబు నాయుడు గారు దించేసి, అదొకటే కాదు, మీ అమ్మగారితో చెప్పి, మీ అమ్మగారు మాట అంటారు కదా, మీ అమ్మగారితో చెప్పి మీ నాన్నగారిని దించేసి మీరు సీఎం పదవి ఎక్కి అప్పుడు మీరు మాట్లాడండి చర్చకి అంటున్నాడు. ఇప్పుడు సీఎం స్థాయి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు అని చెప్పి ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చారు. నిన్ను 11 స్థానాలకు పరిమితం చేశారు పొరపాటున. అది కూడా పొరపాటున. పొరపాటున, ప్రత్యామ్నాయం లేదు కాబట్టి గమనించుకోండి. ఇప్పుడు కూడా ఆ పార్టీ మనుగడ సాగుతుంది అంటే ప్రత్యామ్నాయం లేక. రైట్, 11 స్థానాలకు పరిమితం అయి కూర్చొని ప్రతిపక్ష హోదా కూడా చేతగాని మీరు, తెచ్చుకోలేని చేతగాని మీరు, ఈ రోజు నీ కొడుకుని గొలిపించుకోలేని చేతగాని నువ్వు, పేరు నాని నిన్నే అడుగుతున్నాను,
నీ కొడుకుని గెలిపించుకోవడం చేత కానీ నువ్వు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అమ్మగారికి అంటే భువనేశ్వర్ గారికి చెప్పి లోకేష్ గారు భువనేశ్వర్ గారికి చెప్పి ఆయన్ని దించేసి ఆయన ఎక్కి నీతో చర్చలకు రావాలా, మీ నాయకుడితో చర్చలకు రావాలా? అదే వాళ్ళ ఛాలెంజ్. ఇప్పుడు ఒక్కసారి ఆయన జాతీయ స్థాయి ప్రసార మాధ్యమాలతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, నీ నాయకుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు? రాజ్దీప్ సర్దేశాయితో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కానీ, అలాగే అర్నబ్ గోస్వామితో లోకేష్ గారు మాట్లాడింది కానీ, రాజీవ్ సర్దేశాయితో అర్నబ్ గోస్వామితో మాట్లాడింది, ఈ రెండు తీసుకోండి, ఎలా ఉంటుందో చూడండి. అదే కదా చెప్పేది. ఇప్పుడు ఏదైనా సరే తనకంటూ ఇచ్చిన బాధ్యతల్ని నిర్వహించే దాంట్లో వైఫల్యం చెందితే దాని గురించి ప్రశ్నించాలి. ఇప్పుడు నిన్నటిదాకా ఏమన్నారు? పేపర్ లీక్ అన్నారు. అసలు పేపరే లేదు. 45,000 క్వశ్చన్ల బ్యాంక్ అది. దాన్ని 4-5 కలిసి దాన్ని ఏర్పాటు చేశారు. పేపరే లేదు, లీక్ అన్నారు. ఇప్పుడు పేరు నాని కొత్తగా ఏం మాట్లాడుతున్నాడు? స్పోర్ట్స్ కోటాలో క్రీడాకారుల దాంట్లో ఆ 16,000లో కాదు, స్పోర్ట్స్ కోటాలో దాంట్లో అంట, దాంట్లో టీడీపీ వాళ్ళని పెట్టారని లోకేష్ గారు. అంటే ఇవన్నీ కూడా ఎట్లా ఉండయి? అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు అదే మాటలు మళ్ళీ అంటే ఒకట్లే అక్కడ స్క్రిప్ట్ వస్తుందా మొత్తం పైనుంచి కింద దాకా ఒకే రకంగా మాట్లాడతారు. వేరే ఆలోచన అయితే ఉండవు వాళ్ళకి. ఓకే, సొంత ఆలోచనలు ఉంటాయి. అసలు సొంత ఆలోచనలు ఎవడని ఉంటే ఆ పార్టీలో ఉంటాడండి. ఏం అడుగుతున్నారు మీరు? అసలు మీరు ఆలోచన ఉండవాడు ఆ పార్టీలో ఎందుకు ఉంటాడు? ఓకే, రైట్. బొత్స సత్యనారాయణ కావచ్చు, లేకపోతే ధర్మాన ప్రసాదరావు గారు కావచ్చు, ఇలా చివరికి అంబటి రాంబాబుని కూడా అడుగుతున్నాను నేను. వీళ్ళు ఆ పార్టీలు ఎందుకుంటారు? అనవసరంగా భద్రం అవటం కాబట్టి అంతే కదా. మొమ్మాటమేమో దాంట్లో కళ్ళ ముందు కనపడతా ఉంటే. సో ఇప్పుడు ఆ ఛాలెంజ్ విసిరిన దానికి మాత్రం రారు. అసలు ఇప్పుడు లోకేష్ వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన ఉండి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉండి 200 మీటర్లో 1/2 కిలోమీటర్ దూరంలో 200 మీటర్లేనండి. నేను వచ్చాను నాయన, నీ ఇంటికి రమ్మంటావా, నీ కార్యాలయానికి రమ్మంటావా, సమయం నువ్వు చెబుతావా, ప్రదేశం నువ్వు చెబుతావా, నన్ను చెప్పంటావా అని చెప్పి అన్నప్పుడు కోతలు లేవు. అవును, అప్పుడు ఎవరు మాట్లాడలేదు. నిన్న మాట్లాడినప్పుడు కోతలు లేవు. పోనీ కనీసం వాళ్ళని కాదు, మా టైంలో విద్యాశాఖ మంత్రిగా చేసిన తొలి క్యాబినెట్లో ఆదిమూలపు సురేష్ కానీ, రెండో క్యాబినెట్లో బొత్స కానీ, వీళ్ళలో ఎవరో ఒకళ్ళు పంపిస్తానని చెప్పేసి అనొచ్చుగా. పోనీ అసలు మీరు అంటానికి మీరు వాళ్ళు నిలబడతారని మీరు ఎలా అనుకుంటున్నారు? అందుకే విషయం ఉంటే లేని న్యాయస్థానానికి వెళ్తారుగా ప్రసాద్ గారు. మీరు భలే వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. మీరు న్యాయస్థానంలో కొన్ని పిటిషన్లు వేసారు, కొట్టేసింది. అదే చెప్పేది, సాక్ష్యాధారాలు లేవు కాబట్టి. మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే న్యాయస్థానానికి వెళ్తారు కదా. ఉన్నాయి అంటున్నాడు కదా. ఇప్పుడు పేరు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఏం చేశారు? నందిగం సురేష్ శిష్యుడు ఫోన్లో మాట్లాడింది పట్టుకున్నారు కదా. ముత్తయ్య పట్టుకున్నారు కదా. ఏది 15 లక్షల రూపాయలు డబ్బులు బేరం ఆడారు కదా. అదే డిఎస్సికి సంబంధించి. అదే క్వశ్చన్ అడుగుతున్నా, మర్చిపోయాను, భలే గుర్తు చేశారు మీరు. ఫోన్ కాన్వర్జేషన్లో ఉంది కదా. అవును. ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు, ఇది కావాలని అసలు విషయం బయటపడుద్ది అని చెప్పేసి అడుగుతున్నారు పేరు నాని గారు. అమ్మా అదే నువ్వు మళ్ళీ న్యాయస్థానం నువ్వు వెళ్ళొచ్చుగా, సాక్ష్యాధారాలు చూసుకొని మీ బోటాలు ఉదయించవచ్చుగా, ప్రసార మాధ్యమాల్లో వేయొచ్చుగా, పత్రికలు ప్రసారం చేయించవచ్చుగా. దాన్ని అది నిన్న కూడా ప్లే చేసి చూపించాడండి పేరు నాని. నిన్న కూడా ఆ ఫోన్ కాన్వర్జేషన్ అనేది వినిపించి, ఇదిగో చూసారా ఫోన్ నెంబర్ కనపడుతుంది, అన్ని కనపడుతున్నాయి, దాని మీద యాక్షన్ లేదు, ఏమి లేదు అని అంటున్నారు. అదే ఇప్పుడు అతను ఎవరు? నందిగం సురేష్ శిష్యుడు. ఇద్దరు మాట్లాడేవాళ్ళు అటుపక్క. ఎవరైతే ఫోన్ మాట్లాడి రాజముద్రలాగా పెట్టుకుని నెంబర్ ఇచ్చాడు కదా, ఆ నెంబర్ ఇచ్చిన అతను ఎవరి నెంబర్ నుంచి అయితే మాట్లాడాడో అతను నందిగం సురేష్ శిష్యుడు. మరి ఆ విషయం పేరు నాకు తెలీదా? ఎందుకు తెలియదు? మరి తెలిసిన ఎలా మాట్లాడాడు అలాగా? ఇందాక ఏమన్నాను మీతోటి, ఇందాక ఏమన్నా చెప్పండి ఒకసారి. స్క్రిప్ట్ ఉంటుంది, దాని ప్రకారం వెళ్ళాల్సి. ఒక్క మాట దాటి మాట్లాడే ధైర్యం ఎలా కోరుకునుందా? ఓకే, ఇక అదంతే, ఆ లైన్ అంతే అంతే. లైన్ కొద్దిగా ఇటు వెళ్ళకూడదు, అటు వెళ్ళకూడదు. అటు ఇటు వెళ్తే వాళ్ళకి తెలుసు అంటే ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. ఏం జరిగింది సార్, ఏమో సరే. సో ఇప్పుడు పేరు నాని గారు ఇప్పుడు ఆ ఛాలెంజ్ని తీసుకోరు అంటే. వీటి ఛాలెంజ్లు ఎలా ఉంటాయంటే నాకు గుర్తొచ్చింది ఒకటండి. మీకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గుర్తున్నారా? ఆయన మన పోటీ చేశారు కదా మన పల్నాడు నర్సరాపేట ఎంపీగా. ఇదే మాట అట్లాగే ఒక ఛాలెంజ్ చేశారు. ఏంటది? ఈ పల్నాడులో నన్ను కనుక ఓడించగలిగితే
నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. ఒకటే. ఇంకో మాజీ మంత్రి ఉన్నాడు, కొడాలి నాని. జగన్మోహన్ రెడ్డిని మాజీని చేసిన కుప్పంలో నిన్ను ఓడించకపోతే బూట్లు దుడుస్తాను, నీ బూట్లు దుడుస్తా జీవితాంతం కూర్చుంటా అన్నారు. ఆ ఛాలెంజ్ లాంటివి అయినా ఈ ఛాలెంజ్ కూడా ఎట్లా? ఇంతకంటే ముందు ఒక గొప్ప నాయకుడిగా చెప్పుకునే వ్యక్తి ఒక ఛాలెంజ్ విసిరాడు, గుర్తుందో లేదో మీకు? చెప్పండి, గుర్తు చేసుకుంటా. 1999 ఎన్నికలప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటాను, ఈ ప్రభుత్వాన్ని అంటే మేము అధికారంలో రాకపోతే అని చెప్పని రాజశేఖర రెడ్డి మాట్లాడాడు, గుర్తుందా? ఓకే, ఆయన ఇప్పుడు లేరు కాబట్టి అదే చెప్పేది. లేని ఆయన ఛాలెంజ్ ఎందుకు కానీ చెప్పేది. వీళ్ళు ఇప్పుడు రైట్ నో ఉన్నారు కదా, ఆ వారసుడికి దగ్గర పనిచేస్తున్నారు కదా వీళ్ళంతా. అట్లాగంటారా? ఆ వారసుడి దగ్గర పనిచేస్తున్నారు కదా వీళ్ళంతా. ఎన్ని ఉత్తుత్తి ఛాలెంజ్లు అని వీళ్ళే చెయ్యే కాక ఏది ఏది ఏ దాని మీద నిలబడ్డారు అని వాళ్ళు. ఆయన ఏమో ఛాలెంజ్ ఎవరు తీసుకోలేదు కాబట్టి ఏముందప్ప అని అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు. కొడాలి నాని అయితే దాని గురించి ఎక్కడ నోరెత్తలా. ఇంకొక ఆయన మెస్తుంది చెప్తా అన్నాడు, తోపుదుర్తి చాలా మంది ఉన్నారు, ఇలా బయటికి తీసుకొస్తే చాలా మంది ఉన్నారు. రైట్. బుల్లెట్ దిగిందా లేదా, ఎప్పుడు వచ్చావని కాదు. బుల్లెట్ లేదు, గన్ను లేదు, ఏమీ లేవు. మర్చిపోయి గన్ అంటే మళ్ళీ జగన్ అనుకుంటారు. కాబట్టి వాళ్ళ గురించి పడుచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి ఈ రోజు రాజ్యసభలో ప్రస్తావించాడు. అదే లోక్సభలో శ్రీకృష్ణదేవరాయలు గారు నరసరావుపేట లోక్సభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ లోక్సభలో నాయకుడు, ఫ్లోర్ లీడర్ ఆయన స్పష్టంగా మద్యం కుంభకోణం గురించి చెప్పాడు. ఈరోజు కోసాలు కదిలినాయా లేవా? గట్టిగా కదిలినాయి, మామూలు కదిలినాయి గట్టిగా. అంటే సాక్ష్యాధారాలు ఉండబట్టి మాట్లాడాడు. నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే ఆ మాత్రం ప్రకంపనలను సృష్టించు. మర్చిపోయి మీరు అన్నారు, బెల గుర్తు చేశారు. రాత్రి అనుకుంటా ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి కుదరదని. అవును, చాలా స్ట్రాంగ్గా చెప్పింది రాత్రి. నిన్న కారుమూరి నాగేశ్వరరావు కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా ఎట్లా ఉంది అంటే అష్టదిగ్బంధనం లాగా. ఓ ప్రక్కన లిక్కర్ కుంభకోణం తరుకు వస్తుంది, మరో ప్రక్కన ఇక్కడ చూస్తేనేమో నేలను పోయే నెత్తి రాసుకునే కేసులు ఎక్కువైపోయినాయి. తమ్మినేని సీతారాం కానీ, జోగి రమేష్ కానీ, ఇటు సీదిరి అప్పలరాజు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రివర్గానికి కానీ, పోలీసులకు కానీ ఎలాంటి శ్రమ చేయనీయకుండా వాళ్ళంతటా వాళ్ళే అందరూ దొరికిపోతున్నారు. మామూలుగా చేపల వేటగాడు వల వేసుకుంటాడు, ఈ వల పాలు వీళ్ళే ఒడ్డుకొచ్చి గట్టి మీద పడుతున్నట్టు ఉంది. అంతే, నీళ్ళలోంచి ఎగిపడతారు. అదే ఎగిరి కూడా అందిపుచ్చుకుంటాడు. అది కూడా పట్టుకోవట్లేదు కదా, అది కదా ప్రాబ్లం. సరే, కొంతమంది ఇప్పుడు ఒకటి కూడా మనం చెప్పుకోవాలి, 200 రోజుల పైన ఉన్నాడు చివరెడ్డి భాస్కర్ రెడ్డి, వంశీ కూడా బాగా ఉన్నాడు, మిథున్ రెడ్డి ఉన్నాడు, నందిగం సురేష్ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా, అంటే ఇక పేర్లు ఎందుకు కానీ వీళ్ళందరూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అందరూ ఉన్నారు కదా. కాకపోతే ఏంటంటే వాళ్ళకై వాళ్ళు న్యాయస్థానం కూడా చిపడే మీకు మేము అవకాశం ఇవ్వంటే తప్ప వీళ్ళు వాళ్ళు ముట్టుకోవట్లా. అది రైట్ సార్, థ్యాంక్ యూ.